ఈ రోజున విజయవాడ నడిబొడ్డు బిజినెస్ సెంటర్ అండ్ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డులో ప్రపంచంలోనే కనివిని ఎరుగని విధంగా 20 ఎకరాల స్థలంలో 400 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కింద టోంబ్ అయితే 80 మొత్తం కలిపి 205 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇక్కడ 205 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కడతారని చెప్పారు, కట్టి చూపించారు కూడా. కానీ గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ప్రతిపాదన వచ్చింది, దానికి శంకుస్థాపన కూడా చేశారు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉన్న తేడా ఏంటి? ఆ ప్రభుత్వం చెప్పే చేరే అందరికీ తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు అలాగే చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు, మాట ఇస్తే మాట మీద నిలబడతారు. కాబట్టి మరి భారతదేశం యావత్తు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద విధి విధానాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ అంటే విశ్వజ్ఞాని. ప్రపంచాన్ని భారతదేశంలో అసమానతల్ని కేవలం పెన్ పవర్తో ఒక్క రక్తపు బొట్టు కార్చకుండా రుగ్మతల్ని వివక్షతని తొలగించి భూస్థాపితం చేసి భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కల్పించిన వ్యక్తి కాబట్టి అటువంటి మహోన్నతమైన సిద్ధాంతాన్ని ఆ మార్గంలో రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఒకళ్ళు కేవలం కొన్ని కులాలకే కాదు అందరి వాడనే లక్ష్యంతో చూపించాలనే లక్ష్యంతోనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఇక్కడ 2023 ఏప్రిల్లోనే 15వ తేదీన ఏదైతే ఉందో జన్మదినం సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ అవుతుందని అందరూ భావించారు. ఇంత జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటి? జాప్యం ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, ఒక ఇల్లు కట్టాలి 50 లక్షలతో అంటే ఎంత టైం పడుతుంది? కట్టగలరా? నా టైం ఏంటండి, ఒక కళాఖండం కట్టేటప్పుడు దశాబ్దాలు కట్టిన చరిత్ర ఉంది, దశాబ్దాలు కట్టిన చరిత్రలు ఉన్నాయి కోటలో. ప్రభుత్వం అంటదండి, మీరు ఏదో పొలాలు పెట్టాలని కాదు, కానీ అక్కడ అద్భుత కళాఖండం ఉందా లేదా, భావితరాలు చెప్పుకోవాలా లేదా, ఏదో గుడిసి కట్టినట్టు కట్టాలా ఏంటి? గుడిసి కట్టినట్టు కట్టాలా, లేకపోతే అక్కడ సెక్రటేరియట్ కట్టారు, కారు పర్యాటక కేంద్రం కాబోతుంది. అంబేద్కర్ అందరూ వాడు, ఒక వ్యక్తికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, కుల రుగ్మతలు భూస్థాపితం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. విద్యావేత్త, పొలిటీషియన్, సామాజిక స్పృహ కలిగిన వాడు, సంస్కర్త, అనేక రూపాయలు అంబేద్కర్ గారిలో ఉన్నాయి. మరి అటు అన్ని చూపించాలంటే దానికి తగ్గటువంటి విధానం కావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి తొందరపడితే ఎట్లా? మీరు 19వ తారీఖున లక్షలాది మంది ఈ రాష్ట్రానికి విజయవాడ నడిబొడ్డుకి రాబోతున్నారు. స్వరాజ్య మైదానం హిస్టారికల్ ప్లేస్ ఇది, నడిబొడ్డులో కడుతున్నారు. ఎవరైనా అంబేద్కర్ అంటే ఏదో మూలం కడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి అంబేద్కర్ ఎక్కడ ఉండాలి? నడిబొడ్డులో ఉండాలి. రాజకీయ కేంద్రం, బిజినెస్ సెంటర్, స్వరాజ్య మైదానం అంటే చారిత్రక ఇటువంటి ప్లేస్లో ఉండాలని అంబేద్కర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు, ఇక్కడ పెడుతున్నారు. దీన్ని మీరు సంతోషించాల్సి పోయి పొలంలో పెట్టారు కదా జై భీమ్ నినాదాలతో విజయవాడ నగరం మారు మురగబోతుంది.